వేలు వేసుకోవాలి. వీళ్ళ ఏర్పాట్లను కాదు, అసలు వీళ్ళకి బతుకమ్మ మీదనే సోయి లేదు. బతుకమ్మ అంటే అదేం పండుగను, సంక్రాంతి మన పండుగ అనే కాడికి వచ్చిర్రు ఇప్పుడు. ఏంది అంటే పచ్చి అబద్ధాలను ప్రజలకు కళ్ళకు కట్టినట్టు మాట్లాడుతాడు. నిజంగా ఇంత నీతి లేని పనికిమాలిన నేను ఏడ చూడలేదు. ఎంత మంచిగా రంగడిస్తాడంటే సింపుల్ గా పచ్చి అబద్ధాన్ని కూడా ప్రజలు నిజం అనుకొని నమ్మేటువంటి ఒక మనిషి. బ్రాడ్ థింకింగ్, బ్రాడ్ ఆలోచన కలిగిన వాళ్ళను గౌరవించాలి, కానీ చిల్లర మాటలు మాట్లాడి అబద్ధాలు మాట్లాడే చిల్లర వెదవాలను ఎవడైనా వాడి వీడని అనొచ్చు. ఇది చెప్పిండంటే పక్క అది పచ్చి అబద్ధం అయి ఉంటుంది. బతుకమ్మల ఏర్పాట్లు ఇయని కూడా ప్రభుత్వానికి సాధ్యం కాలేదు. 2 గిన్నీస్ బుక్ రికార్డు వచ్చినటువంటి బతుకమ్మ అంగరంగ వైభవంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తే అసలు బతుకమ్మలో ఏర్పాటు లేవని చెప్తున్నాడు ఈ పనికిమాలినోడు. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ దగ్గర ఉన్న సర్వనాథ్ స్టేడియంలో పెద్ద ఎత్తున 19 మీటర్ల బతుకమ్మను పేర్చి గిన్నీస్ బుక్ రికార్డు వచ్చింది. ఈ యూజరస్ ఫెలో ఏం మాట్లాడతాడు చూడండి మీరు. ఇక పోలీసులతో సహా ఇది ఏంది చూసినవరా, కానీ విని ఎప్పుడైనా ఎరిగినవా? అంటే నువ్వు ఎంత పెద్ద అబద్ధాల బద్మాషి చూసుకున్నావు. This what you see is the world's tallest Batukama with 19 meters, which makes it a new Guinness World Records title. Congratulations to everyone. కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తే దేశం అదరాలి అని చెప్పి 19 మీటర్లు చేస్తే గిన్నీస్ బుక్కే సుక్కలు కనబడ్డాయి. మళ్ళీ ఇంకెవరు అది చేయకుండా ఇలాంటి విధంగా చేస్తే అవార్డులు చూసుకొని ఫోటోలు కనబడుతున్నాయి. ఈ చెవులు లేని కన్ను లేని కబోది అపశకునం పక్షి పెచ్చి విషము కక్కేటువంటి కట్టనాగపాము అని పేరు పెట్టినాను. అసలు వీళ్ళు కండిషనే చాలా దరిద్రమైన కండిషన్ పెట్టిండ్రు. కేవలం మహిళా సంఘాల్లో ఉన్నోళ్ళకి మాత్రమే 2 చీరలు ఇస్తామని చెప్పుకుంటూ వచ్చారు అప్పటి నుంచి. నువ్వు ఆల్రెడీ చీరలు వేయరంటివి, బతుకమ్మ అవుట్ అంటివి కదా, బతుకమ్మ అవుట్ నీ ముఖం మీద ఉంచరా ప్రజలు? తమ్మునేలు చదివి ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడితే కాకరించి ముఖం మీద ఉంచుతారని తెలియదా? ఇప్పటిదాకా చీరలే లేవంటివిగా, నీ టైటిల్ ఏం పెట్టావు? బతుకమ్మ చీరలు లేవని పెట్టావు. మళ్ళీ ఒక చీరని మాట్లాడతావు, సిగ్గు తప్పినవి కదా నీకు. నిజంగా నీకు తెలిస్తేనేమో మాట్లాడు, లేకపోతే నోరు మూసుకొని కూర్చో. చెప్పు తీసుకొని నీ పండ్లు రాలగొట్టాలి. పనికి మానేవేదో ఏం తెలుసు నీకు? చీరలు లేవని నీకు గట్టిస్తాం రా. 100 రూపాయల చీర తీసుకొచ్చి సన్నాచి 50 రూపాయల చీరలు అంటిపెట్టిన సిగ్గులేదు చూపియాలి నా వీడియోలు. మనిషివా నువ్వు పశువా? గవర్నమెంట్ డబ్బు నా తీసుకొని ఇస్తేనేమో మంచిది, లేకుంటే నోరు మూసుకొని కూర్చో అని చెప్పిరు ప్రజలు. అందరికీ నమస్తే, నేను మీ అనపుసర వెంకటేశ్వర. వెల్కమ్ టు ఏవి మీడియా. అప్పుడప్పుడు వార్తలు చూసినప్పుడు, కొంతమంది చిల్లరగాళ్ళని చూసినప్పుడు ఇదేంది గలీజ్ గా ఇట్లా చేస్తున్నారు, ఇట్లా ప్రజలను తప్పుదో పట్టిస్తుంది అనిపిస్తుంది. కొంతమంది టెక్నికల్ గా ఏం చేస్తారంటే ఒకరిని గెలికి వాని గురించి చెప్పి వాని పెద్దవాడిని చేసుడు ఎందుకు అనేది కొంతమంది నానుడు. అయితే కొన్ని సందర్భాల్లో దోమ గరిచిన దాన్ని చెప్తూనన్న కొడతాం, బ్యాట్తోనన్న కొడతాం. ఈగలు గరిచిన కుక్క గరిచిన దాన్ని కొడతాం. అంతకన్నా అధ్వానమైనటువంటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఒకడు ఉన్నాడు, మీకు చూపిస్తాను. ఏంది అంటే పచ్చి అబద్ధాలను ప్రజలకు కళ్ళకు కట్టినట్టు మాట్లాడుతాడు. నిజంగా ఇంత నీతి లేని పనికిమాలిన నేను ఏడ చూడు. దాన్ని ఎంత మంచిగా రంగడిస్తాడంటే సింపుల్ గా పచ్చి అబద్ధాన్ని కూడా ప్రజలు నిజం అనుకొని నమ్మేటువంటి పరిస్థితి. జనాల మీద అంటే మీ ఛానల్ ఇది నాదే, మీదే ఛానల్, మీకోసమే, నేను మీ గురించే ఉన్నా, అంత మీదే అన్నట్టు నటన మామూలుగా. ఒకసారి చూడండి మీరు ఎట్లా మాట్లాడుతుండో. దసరా పండుగ వచ్చింది, అంత ఊరు బతుకమ్మలు ఆడుతున్నాం. బతుకమ్మల ఏర్పాట్లు ఇయని కూడా ప్రభుత్వానికి సాధ్యం కాలేదు. ఇప్పుడు వానలు వరదలు అంటే మన చేతిలో ఉండవు, అది ప్రకృతి ధర్మం. వస్తుంటది, ఎక్కువ వస్తుంటది, పోతుంటది, వరద వస్తుంటది. ఆ వరద వచ్చినప్పుడు తట్టుకునే ఏర్పాటు మనం చేయాలి, కానీ వరదను మనం ఆపలేం, వానను మనం ఆపలేం. ఈ పండుగ అయితే ఇప్పుడే వస్తుందని, నెక్స్ట్ మంత్ 2కే పండుగ ఉందని, దానికన్నా 9 రోజుల ముందు 22వ తేదీ నుంచే మనం సంబరాలు చేసుకుంటామని, తెలంగాణకు అతిపెద్ద పండుగ ఇదేనని అందరికి తెలుసు కదా. ఈ ప్రభుత్వానికి తెలియదా? మనం ఎప్పుడో ఉన్న క్యాలెండర్లు జనవరి 1 నాడు కొంతమంది కొన్నారు, మార్చి అయిపోయిన తర్వాత ఏప్రిల్ 1 నాడు కొంతమంది క్యాలెండర్లు వచ్చినాయి. దానిలో ఉంది కదా పండుగ ఎప్పుడో, దసరా పండుగ ఎప్పుడు. కనీసం మరి దాన్ని కూడా ఏర్పాట్లేదు. దసరా పండుగ కూడా చెప్పకుండా వచ్చిందా ఈ ప్రభుత్వానికి? వీళ్ళ ఏర్పాట్లు చూస్తే 3 వేలు వేసుకోవాలి. వీళ్ళ ఏర్పాట్లను కాదు, అసలు వీళ్ళకి బతుకమ్మ మీదనే సోయి లేదు. బతుకమ్మ అంటే అదేం పండుగను, సంక్రాంతి మన పండుగ అనే కాడికి వచ్చిర్రు ఇప్పుడు. ఎందుకు చెప్తున్నానంటే నేను కొన్ని మాటలు చెప్తా, కొన్ని ఆధారాలు కూడా చూపిస్తా. సబ్స్క్రైబ్ వీళ్ళ ఏర్పాట్లు ఏంది, వీళ్ళ మాటలు ఏంది, వీళ్ళ వ్యవహారం ఏందో మీరు కూడా చూడండి. అంతకన్నా ముందు సిగ్నల్ టీవీ మనది, మా మీద చాలా మంది అటాక్ చేస్తూ ఉంటారు ట్విట్టర్లలో, అక్కడ ఇక్కడ. పట్టించుకోం, మాకు తెలుసు మా నిజాయితీ. ఇక వీడెంత అంటే అనొద్దు, అంటే ఒక వ్యక్తిని అనొద్దు, కానీ ఈయన నాకు గౌరవం అంటే నేను ఎప్పుడు గౌరవిస్తుంటే ఒక మనిషి బ్రాడ్ థింకింగ్, బ్రాడ్ ఆలోచన కలిగిన వాళ్ళను గౌరవించాలి, కానీ చిల్లర మాటలు మాట్లాడి అబద్ధాలు మాట్లాడే చిల్లర వెదవాలను ఎవడైనా వాడి వీడని అనొచ్చు. అంతకన్నా అధ్వానం మనోడు ప్రభుత్వానికి. అయితే వీడు తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టు ఈ గాడిద అడ్డగాడిద మాటలు అడ్డమంగా మాట్లాడతాడు. వీడు చెప్పేది
ఇది చెప్పిండంటే పక్క అది పచ్చి అబద్ధం అయి ఉంటుంది. ఏదో ఒకటి గుడ్డిగా అది నిజంగా ఓ బోర్డు మార్చిందో పేరు మార్చిందో అదే తప్ప ఇక ప్రతి ఒక్కటి కుట్రనే ఉంటుంది. ఇది మీది టీవీ, మీకోసం నేనున్నా. ఇక ఏదో అంటే మీరు ఒకసారి చూడండి, ప్రభుత్వము తెలంగాణలో బతుకమ్మ 2 గిన్నిస్ బుక్ రికార్డులు వచ్చింది. 2 గిన్నిస్ బుక్ రికార్డు వచ్చినటువంటి బతుకమ్మ అంగరంగ వైభవంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తే అసలు బతుకమ్మలో ఏర్పాటు లేవని చెప్తున్నాడు ఈ పనికి మాలినోడు. మీరు చూడండి, నేను ఆల్రెడీ గూగుల్లో కొట్టిన ఇప్పుడే, మళ్ళీ ఒకసారి మీకు కొట్టి చూపిస్తా. తెలంగాణ బతుకమ్మ గిన్నిస్ బుక్ రికార్డ్. సరూర్ నగర్లో, హైదరాబాద్లోని ఎల్బీ నగర్ దగ్గర ఉన్న సరూర్ నగర్ స్టేడియంలో పెద్ద ఎత్తున 19 మీటర్ల బతుకమ్మని పేర్చి గిన్నిస్ బుక్ రికార్డు వచ్చింది. దాంతోపాటు కొన్ని వేల మందితోని బతుకమ్మ ఒకే సింక్రనైజ్డ్ అంటే మొత్తం కలబోత బతుకమ్మ ఆడి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు తీసుకొచ్చినటువంటి విధంగా ఉంటే ఈ యూజరస్ ఫెలో ఏం మాట్లాడతాడు చూడండి మీరు. ఇక పోలీసులతో సహా ఇది ఏంది, ఇది చూసినావరా కని విని ఎప్పుడైనా ఎరిగినవా? అంటే నువ్వు ఎంత పెద్ద అబద్ధాల బద్మాషి చూసుకున్నావు, ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చూస్తే కూడా ఇంత సింపుల్ గా మాట్లాడేస్తుంటే ఏం మాట్లాడతాం మనం, ఏం చెప్పాలి మీరు ఒకసారి. Today there were 2 record attempts that were attempted. The first one being for the tallest Batukama. Now I remember coming here a few years back, and this time the weather, all conditions and your arrangement is much bigger than what I'd seen the last time. We had set a minimum requirement for 11 meters, and considering all the other guidelines, this what you see is the world's tallest Batukama with 19 plus meters, which makes it a new Guinness World Records title. Congratulations to everyone. And now యాక్చువల్గా గిన్నిస్ బుక్ రికార్డు కోసం ఇంతవరకు 10 ఉంది, 11 అయితే మాకు గిన్నిస్ బుక్ అన్నాను. నువ్వు 11 కాదు, ఇది తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తే దేశం అదరాలి అని చెప్పి 19 మీటర్లు చేస్తే గిన్నిస్ బుక్కే సుక్కలు కనబడాయి. మళ్ళీ ఇంకెవరు అది చేయకుండా ఇలాంటి విధంగా చేస్తే అవార్డులు చూసుకొని ఫోటోలు కనబడుతున్నాయి. ఈ చెవులు లేని కళ్ళు లేని కబోది, ఈ యొక్క అపశకునం పక్షి పెచ్చి విషము కక్కేటువంటి కట్టనాగు పామని పేరు పెట్టిన నేను. ఇంటికే వార్తలు అని కూడా పెట్టిన. అలాంటి వార్త ఏమైనా చూసుకో ఒకసారి, ఈ షేర్ చేయండి. Multiple trials and everybody who did it wonderfully well. There was a second attempt for the largest Telangana folk dance. There was a current record that you had to beat, which was for 474 number of participants. And I'm delighted to say that you have broken that record, and this is a new Guinness World Record for the largest Telangana folk dance as well. Congratulations to all of you, and to make it officially amazing, I would now like to call for our certificates on stage. Congratulations. Very well organized. Congratulations. ఆయన ఈ విధంగా ఈ కూతలు కూస్తూనే ఉంటాడు. అంటే బతుకమ్మ చెయ్యలేదని చెప్పి ప్రజలకు పచ్చి అబద్ధాలను తీసుకుపోయాడు ఈ దుర్మార్గుడు. మొత్తం ఇదే పని మీద ఉంటాడు. అంటే ఒక్కటన్నా నిజం ఉండాలి కదా మనిషి అయి పుట్టినప్పుడు. బతుకమ్మ చీరల గురించి మాట్లాడుతున్నాడు. నీకు బతుకమ్మ ఈ శివారెడ్డి గారికి బతుకమ్మ చీరలు కట్టిస్తాను, నిన్ను తీసుకొచ్చి చీరలు కట్టి నిన్ను నిలబెట్టాలి. బతుకమ్మ చీరల గురించి చేసిండు. ఇలా లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చుకుంటూ వచ్చింది. అప్పుడు వీళ్ళు ఏమని ఎద్దేవా చేసారు తెలుసా? ఏంగా చీరలు చేనులకు కడుతున్నారు, చేనుల్లో పిట్టలు లేకుండా కట్టే చీరలు చీరలా అన్నారు. అట్లా అంటే వీళ్ళు ఏమైనా మంచి చీరలు ఇస్తారేమో, వీళ్ళు ఇంకా అందరికి పట్టు చీరలు లేకపోయినా సరే మంచి చీరలు ఇస్తారేమో అనుకున్నాం. అనుకుంటే ఏమైంది, చీరలు లేవు. అసలు వీళ్ళు కండిషనే చాలా దరిద్రమైన కండిషన్ పెట్టిండ్రు. కేవలం మహిళా సంఘాల్లో ఉన్నోళ్ళకి మాత్రమే 2 చీరలు ఇస్తామని చెప్పుకుంటూ వచ్చారు అప్పటి నుంచి. నీకు నిజంగా నీకు తెలిస్తేనేమో మాట్లాడు, లేకపోతే నోరు మూసుకొని కూర్చో. చెప్పు తీసుకొని నీ పండు రాలగొట్టాలి. పనికి మానేవేదో ఏం తెలుసు నీకు, చీరలు లేవని. నీకు గట్టిస్తాం రా. 100 రూపాయల చీర తీసుకొచ్చి సన్నాచి 50 రూపాయల చీరలు అంటిపెట్టిన సిగ్గులేదు చూపియాలి వీడియోలు. మనిషివా నువ్వు పశువా? గవర్నమెంట్ డబ్బున తీసుకొని ఇస్తేనేమో మంచిది, లేకుంటే నోరు మూసుకొని కూర్చో అని చెప్పిరు ప్రజలు. చెప్పు తీసుకొని మీ పండ్లు రాలగొట్టిరు. ఎక్కడివక్కడ మంటలు పెట్టి అంటిపెట్టిరు, పందులకు అడ్డం కట్టిరు. ఆ చీరలు కాకుండా మంచి చీరలు ఇస్తామని ఒకేసారి ఇప్పుడు ఒకేసారి 2-3 ఇవ్వాలనంట. ఈయన చెప్తాడు మోతేవారి, నీ గట్టిస్తాం రా, నీ గట్టిస్తాం చీరలు అంటున్నా. పనికి మాలినటువంటి వార్తలా ఇవి వార్తలా? చెడగొట్టినవరా బాబు నువ్వు. లాస్ట్ బతుకమ్మకు లాస్ట్ దసరాకి ఇయ్యలే, అంత ముందు దసరాకు ఒకరు కూడా ఒక చీర కూడా ఇయ్యలే. ఈ దసరాకి ఇస్తామని చెప్పి 2 సంవత్సరాలకి వెళ్ళి చెప్పుకుంటూ వస్తున్నారు. అందరికి నీకు తెలుసో తెలియదో
ఇది ఓ 50 రూపాయల చీర అయితే అందరికీ ఇవ్వచ్చు నీలేక. ఒక ఆర్డర్ ఇవ్వాలన్నా, ఒక చీరలు ఒక సిస్టమేటిక్ ఇవ్వాలన్నా, ఒక మనిషి ఒక చీర ఇచ్చినప్పుడు గుర్తు పెట్టుకోవాలి, అల్మార్లో పెట్టుకోవాలి, పండుగలు అప్పుడు కట్టుకోవాలి, అట్లా ఇవ్వగలగాలి. సోంబరి మాటలు మాట్లాడకు. అవన్నీ చేయాలంటే ఒక మంచి ఒక తయారు చేసేటటువంటిది, ఒక జాగ్రత్తతో కూడిన అన్ని దొరకాలి. మేఘాల మీద ఉరకాల్సిన అవసరం ఏం లేదు. పనికి మళ్ళీ మాటలు మాట్లాడకు. మీరు రాకముందుకు వెళ్ళి చెప్పుకుంటూ వస్తున్నారు మేము చీరలు ఇస్తామని. ఇప్పుడు ఏమైంది, ఒకటే చీర ఇస్తారంట. ఒక చీర. అరే వెదవ, నువ్వు ఆల్రెడీ చీరలు వేయరంటివే. ఇప్పుడు బతుకమ్మ అవుట్ అంటివి కదా, బతుకమ్మ అవుట్. నీ ముఖం మీద ఉంచరా ప్రజలు? నీ తమ్మునేరు చదివి ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడితే కాకరించి ముఖం మీద ఉంచుతారని తెలియదా? ఇప్పటిదాకా చీరలే లేవంటివిగా. నీ టైటిల్ ఏం పెట్టావు? బతుకమ్మ చీరలు లేవని పెట్టావు. మళ్ళీ ఒక్క చీరని మాట్లాడతావు? సిగ్గు తప్పిన వెదవా మనిషి. నువ్వేమన్నా ఇంకేమైనా జంతువువా? ఫస్ట్ ఏమన్నావు, నువ్వు చీరలు లేవన్నావు. నీకు క్లారిటీ ఉంటే మాట్లాడు. మళ్ళీ ఒకటే చీర ఇస్తారంట, 2 చీరలు ఇస్తారంట. అట్లా అన్నప్పుడు సమయానికి చీరలు ఇస్తలేరు, దశకు సమయానికి ఇస్తలేని పెట్టి టైటిల్ ఏం పెట్టి నేను కాంగ్రెస్ కాన్స్పిరసీ అను బతుకమ్మ ఫెస్టివల్ అంట. నీ ఆలోచన, నీ చెత్త బుద్ధి, నీ కుక్క బుద్ధి. ఇప్పుడు కూడా ఒక చీర దసరా పండుగకి ఇయరంట. మళ్ళీ దేనికి కట్టుకోవాలి? దసరా పండుగ నాడు మార్చిపోయిన బట్టలే కట్టుకోరు, దసరా ఎక్కడికి మేము ఇస్తాం అప్పుడు కట్టుకుంటారని చెప్తున్నారు వీళ్ళు. యాక్చువల్ గా విషం పురుగురా నాయన వీడు. ఈ అమ్మ ఎట్లా జన్మ నాయన, మామూలు కాదు. ఇలాంటి చెత్త ఇయరంట. నేనేమంటానంటే యాక్చువల్గా ప్రభుత్వమే ఇవాళ తెలుసా నీకు? నువ్వు మనిషివేనా? ఇచ్చిరా ఈ భారతదేశ చరిత్రలో ఎవడన్నా 2 లక్షల లోపల రుణమాఫీ, 2 లక్షలు పక్కన 1 లక్ష రూపాయలన్నా చేసిరు కదా? మరి నీ తలకాయ ఎడబెట్టుకుంటావు, వంగబడి మోకాలు ఇరికించుకో సన్నాసి. ఈ దేశంలో ఎవడన్నా చేసిండా? లేకుంటే సంఖ నాకే ఉందన్న పోయి. మేమేమో నీ లేక సక్కులు గులి మాట లోపటంలో పగ పెట్టుకొని లోపల మాట్లాడానికి రాదు మాకేమో. తలకాయ ఇరికించుకో మోకాలు అంటున్నా. ఇస్తారంట, అప్పుడు ఇస్తారంట, ఇప్పుడు ఇస్తారంట. నీకు ఇస్తాం దా, కట్టుకో, తిరుగు, ఊపు అనలా స్టూడియోలా. దసరా పండుగ నాడు కట్టుకోవడానికి ప్రభుత్వం ఇవ్వాలి. ఇంకోటి ఏంది, వీళ్ళు ఇచ్చేది కేవలం మహిళా సంఘాల్లో ఉన్న మహిళలకు మాత్రమే ఒక చీరనంట. మన రాష్ట్రంలో మొత్తం 1,55,00,000 మంది మహిళలు ఉన్నారు. ఒక్కొక్క రేషన్ కార్డు 2 ఉండొచ్చు మహిళలు, ఒకరింట్లో 3 ఉండొచ్చు. అంతకుముందు వచ్చినాయి కదా రేషన్ కార్డులో ఎంత మంది మహిళలు ఉంటే అంతమందికి బతుకమ్మ చీరలు వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళు బతుకమ్మ చీరలు అని చెప్పేసి ఇందిరమ్మ చీరలు అని పెట్టిండ్రు. రేపు బతుకమ్మని తీసేసి ఇందిరమ్మ ఆట ఆడమంటారేమో. బతుకమ్మ ఆడొద్దు, చెప్పు తీసుకొని పెండలద్ది నీ ముఖం మీద వాయించాలి. ఆమె అంటే ఇందిరమ్మ ఈ దేశానికి ప్రతీక. సన్నాసి, ఇందిర ఈ దేశ ప్రధాని. ప్రపంచ దేశాలకు ఇందిరమ్మ అంటే ఒక తలమానికం. పాకిస్తాన్ దేశాలను యుద్ధం చేసి పండబెట్టి తొక్కిన ఒక ఉక్కు సంకల్పం గల మహిళ. ఇందిరమ్మ చీరలు ఇస్తారంటే నీకు మంటలేసిన వాళ్ళ పేరు పెట్టుకుంటారు. వాళ్ళ ప్రేమతోటి ఆమె పనిచేసినటువంటి పార్టీలో గుర్తింపుగా ఆమెను గుర్తు చేసుకుంటారు. ఇందిరమ్మ చీర అంటే ఇందిరమ్మ కట్టి ఇచ్చేసిన చీరలు ఇస్తారా నీకు? బతుకమ్మ అనే పేరు అది మన కేసీఆర్ సొంతమా? బతుకమ్మ అంటే అది తెలంగాణది కదా, అది బీఆర్ఎస్ పార్టీకో లేకపోతే బీజేపీ పార్టీకో సంబంధం లేదు కదా, పార్టీ ఏం కాదు కదా. కానీ బతుకమ్మ అని పేరు తీసేసి ఇందిరమ్మ చీరలు పెడుతున్నారు. అసలు వీళ్ళు ఈ ముఖ్యమంత్రి మంత్రులు కూడా వాళ్ళ పిల్లల పేర్లు అన్ని మార్చుకొని అన్ని ఇందిరమ్మ 1, ఇందిరమ్మ 2, ఇందిరమ్మ 3 అని పెట్టుకుంటే ఇందిరయ్య 1, ఇందిరయ్య 2 అని పెట్టుకుంటే అయిపోతుంది. అది మీ ఇష్టం, మీ పేర్లు పెట్టుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ దసరా పండుగకి ఇచ్చే బతుకమ్మ చీరల పేర్లు ఇందిరమ్మ చీరలను మార్చి ఇందిరమ్మ అంటే పెట్టుకుంటాం మా ఇష్టం. కానీ ఇందిరమ్మ పేర్లు కానీ నీకు ఇది వార్తనా బాబు? ఇది ఒక వార్తనా? అసలు నీలాంటి చిల్లరగా గురించి తిట్టడం. ఇప్పుడు ఓ గలీజ్ గారి దగ్గరకు వచ్చినప్పుడు చెంప మీద కొడితే కూడా మనకు కొట్టొద్దు, అంటుతుంది. కానీ తప్పదు కాబట్టి కొట్టాల్సి వస్తుంది. మళ్ళీ నీ వార్తలు సుజితోలు ఎట్లా చూస్తుర్రో, అది ఏం కాన్స్పిరసీ ఉందో ఏముందో అంటే అబద్ధాలు. ఎవడైనా రోడ్డు మీద బట్టలు ఇస్తే వాళ్ళకి చూస్తారు, నువ్వు అబద్ధాలు చెప్తే నీ దిక్కు చూస్తారు. ఇంత పచ్చి అబద్ధాలా? ఏం తెలుసు నీకు వంకాయలు? నీకు నాలెడ్జ్ లేదని క్లియర్గా అర్థమైపోతుంది. నువ్వు పెద్ద పీకుడు గాడవేం కావు. నువ్వు చెప్పే పచ్చి నీలేక విషయం కక్కాలంటే మేము మామూలు కక్కం. మేము కూడా వీళ్ళు ఇచ్చేది ఇప్పుడు 25 లక్షల మందికో ఇస్తారంట. మొత్తం 2 చీరలు అయితే 55 లక్షల చీరలు ఏమన్నారు, 25-30 లక్షల చీరలు పంచుతారంట. అవునా? పేదలకు ఇస్తారు, బలిచిన వాళ్ళకి కాదు. నీలేక తెగ బలిచిన వాడికి కాదు. పైసలు కొనగలిగిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి అవసరం లేదు, అనవసరంగా వృధా చేయొద్దు ప్రజాధనం. ఏదో బట్టలు తీసి ఏమో మన జాగిరి కాదు, ప్రజలు చూసి ఖర్చు పెట్టాలి. మన కేసీఆర్ లెక్క రాజుల సొమ్ము రాళ్ళపాలు లెక్క సలితే కాదు లెక్క. కుప్పలు తెచ్చి బాధ్యతయుతంగా ఉండాలి, ఒక బద్దు భయం ఉండాలి, ఒక సిగ్గు శరం ఉండాలి పాలన చేస్తే. మన ఇంట్లో పైసలు అయితే అట్లే చేస్తామా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పుడు ఆచి తూచి ఖర్చు పెట్టాలి. పనికి మళ్ళీ కన్నా ఇదా మనుజలేదు, బతుకమ్మనే లేదంటివి. గిన్నీస్ బుక్ రికార్డు వచ్చాయి. మరి తెలంగాణ అంతా నీ ముఖం మీద ఉంచాలన్నా వచ్చి కాకరించి ఏడ పడితే ఆడ, ఎక్కడ పడితే అక్కడ తయారు చేసిరు.
ఇంకోటి దసరాకి ఇస్తారంట, దసరాకి కట్టుకోవాలంట. దసరాకి సంక్రాంతికి ఇస్తారంట, సంక్రాంతి కట్టుకోవాలంట. సంక్రాంతి మనకు కీరి పండుగ, మనం కొత్త బట్టలు కట్టుకోం. వీళ్ళకి తెలియదేమో. నీకేం వంకాయ తెలుసా? నీకు చాలా తెలుసా? ఏంది మీనింగ్ చెప్పు సన్నాసి. దసరా మీనింగ్ చెప్పు. సంక్రాంతికి ఒక మీనింగ్ ఉంది. దసరా మన తెలంగాణలో జరుపుకుంటారు, అది ఆనవాయితీగా వస్తుంది. ఓకే, సంక్రాంతికి జరుపుకోదు ఎవడన్నా నీతోటి? పీడ పండుగ. నువ్వే ఒక పీడ ఉన్నావు, ఒక చీడ పురుగు లేక తగినావు తెలంగాణలో. ఏదో వంకాయల జోలి చెప్తాడు కానీ పనికి మాలిన జోలి. విజయవాడ, భీమవరం, అనకాపల్లి, తెనాలి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళ గురించి కాదా బాబు, మన తెలంగాణ కూడా రైతులు ఉన్నారు, తెలంగాణ కూడా పంటలు వంతాయి. సంక్రాంతి అంటేనే అనేక పంటలు ఇంటికి వస్తాయి. రాసులు ఉంటాయి, జొన్నల రాసులు, కందుల రాసులు, ఇలా ఒడ్ల రాసులు. ఇల్లు నిండా గింజలతోని పంటలు కోస్తారు, పనులు తీర్పుకుంటారు. అప్పుడు పెద్ద ఎత్తున సంబరాలు చేస్తారు. సంక్రాంతికి ఒక అర్థం ఉంది. దసరానేమో విజయం అంట. విజయం సాధించి జమ్మి చెట్టు కోతాం, కాళ్ళు మొక్తాం. అదే ఒక కథ అలాగుంది. మరి విజయం సాధించిన సందర్భంగా బట్టలు మనం కొనాలి. కానీ ఇది ప్రభుత్వం చూసి ఎట్లా ఖర్చు పెట్టాలి. ఇక మీ ఇష్టం వచ్చినట్టు చేసి దాన్ని ఎంబడి పోనీకి రాదు. బతుకమ్మను కూడా మరిపిద్దామనే ప్రయత్నం మా తెలంగాణలో. బతుకమ్మను మరిపియగలరా అసలు వీళ్ళు? బతుకమ్మ అనేది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, ఏ వ్యక్తికి సంబంధం లేదు. కానీ బతుకమ్మను కూడా తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. మన తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ తీసేసిన రోజు నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు బతుకమ్మకు ఏర్పాట్లు కానీ, బతుకమ్మ కేటాయించిన డబ్బులు కానీ, బతుకమ్మ చూస్తున్నాం కదా వ్యవహారం అంతా. ఎనివే, బతుకమ్మ ఏర్పాట్లలో వరదొస్తే ఎట్లా ఆపలేకపోయింది, ప్రమాదం వస్తే జనాలను కాపాడలేకపోయింది, ఎస్ఎల్బిసిలో చచ్చిపోతే బయటకు తీయలేకపోయింది, కనీసం ఉన్నోళ్ళను పండుగ రోజు కూడా ప్రశాంతంగా ఉండేయలేదు. చూసినాం కదా జీడిమెట్ల. అది ప్రభుత్వ స్థలం అయితే దానికి ఒక ప్రొసీజర్ ఉంటది, దాన్ని ఫాలో కాకుండా ఇంటి మీద పోయి కూలగొట్టేసి. నిజంగా నువ్వు మనిషివి కావు. సరే మాట్లాడంటే మాట్లాడు, జీడిమెట్లనో నువ్వేదో వంకాయ పులుసు ఏదో మాట్లాడుతున్నావు మాట్లాడు, కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడు. నీకేం తెలియదు. నువ్వు చెప్పిన సాధారణ ప్రజలకు ఏం తెలియదు కాబట్టి నువ్వు ఏది మాట్లాడితే నిజం అనుకో. కంపల్సరీ నేను ఇదే పని మీద ఉంటాను, నీ పని మీదనే. ఇప్పుడు టోటల్గా నీ ఆట కట్టిస్తా. ఎందుకంటే అత్యంత విషంతో కూడుకున్నటువంటి పని చేస్తావు నువ్వు. ఇది మంచిది కాదు, గుర్తుపెట్టుకో. బతుకమ్మనే లేదని చెప్పడానికి ప్రయత్నం చేసినావు అంటే నువ్వు చూసుకో ఎంత డేంజర్ గాడవు. బంజాయి చెత్త. ప్రజలు కూడా మీరు గుర్తుంచుకోవాలంటే ఇలాంటి వాళ్ళకు నాకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే చెప్పాల్సిన అవసరం లేదు, కానీ కాకపోతే ప్రజలు ఇదే నిజం అనుకునే అవకాశం ఉంది. ఆ దోపిడీని మళ్ళీ అదే గొప్పదని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈయన సంగతి ఏందో ప్రజలు తెలుసుకుంటారు త్వరలో. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. థ్యాంక్ యూ.